కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని ఆ పార్టీ నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాహుల్ గాంధీపై విమర్శలు చేసే స్థాయి ఆయనకు లేదన్నారు. మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావును కలిసిన ఆయన కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. రాహుల్ అనే ముందు కేటీఆర్ కు వ్యవసాయం గురించి ఏం తెలుసో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇతరుల వైపు 1,000 చూపిస్తే 4,000 మన వైపు చూపిస్తాయని తెలుసుకోవాలన్నారు. రాహుల్ పై విమర్శలు చేసిన కేటీఆర్ ఎప్పుడైనా పాదయాత్ర చేశారా అని పొంగులేటి ప్రశ్నించారు. కేటీఆర్ కు అధికారం, మంత్రి పదవి సోనియా గాంధీ పెట్టిన భిక్ష అని వ్యాఖ్యానించారు. అడుగుతున్నాను కల్వకుంట్ల తారక రామారావు గారు, ఎడ్లకి వడ్లకి సంబంధమే తెలియదని మీరు మాట్లాడుతున్నారు. అసలు మీరు ఏమన్నా వ్యవసాయం గురించి మీరు చేశారా? ఏదైతే క్యాప్సికమ్ మీ నాన్న ఏదైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్తున్నారో, క్యాప్సికంలో నాకు 15 కోట్ల రూపాయలు వచ్చింది ఎకరానికని, 10 కోట్ల రూపాయలు వచ్చిందని ఎకరానికని ఎప్పుడు 2014 ఎన్నికలు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంతో ప్రజల దీవెనలతో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మాయమాటలు చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకి ఎంత ఇన్కమ్ వస్తుందని చెప్పిన మీరు మరి రైతులను అందరినీ కోటేశ్వరులను చేయలేకపోయారేమి? వ్యవసాయం మీద మీకు అంత పెద్ద గ్రిప్ ఉంది కదా. వడ్లకి ఎడ్లకి సంబంధం తెలియని రాహుల్ గాంధీ గారిని మీరు క్వశ్చన్ చేయడానికి ముందు 1 ఏళ్ళు ఎదట మనిషికి చూపించేటప్పుడు మిగతా 4 ఏళ్ళు మీకెళ్ళే చూపిస్తాయన్నది మీరు మర్చిపోవద్దండి. విమర్శించే ముందు రాహుల్ గాంధీ గారికి అపారమైన అనుభవం ఉన్నది. మొన్న భారత జోడో యాత్రలో ఇప్పుడే హనుమంతరావు నేను మాట్లాడేటప్పుడు దాని గురించి డీటెయిల్గా హనుమంతరావు నాకు గైడ్ చేశారు. ఎందుకంటే ప్రత్యక్షంగా వారు ఆ భారత జోడో యాత్రలో పాల్గొన్నప్పుడు